దేవుని నామానికి వందనాలు. నా పేరు రాధా, నా భర్త పేరు సూరయ్య, మరి నడు కూడా మరి మీ ముద్రాజులము. నా సాక్ష్యం ఏంటంటే మా ఆయనకు మస్తు సమస్యలు. కొన్ని రోజులు విగ్రహాధరణ చేసేదాన్ని. మా ఆయన బాగలేడు, ఎంత చేస్తే అంత కష్టం వచ్చింది. వచ్చినప్పటికైనా మేము అట్లనే చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు పోయినాం. తర్వాత మాకు బాగా ఇబ్బంది అయింది. ఆయన కూడా బాగలేడు, పిచ్చి లేచింది, చేతబడి చేసి పిచ్చి లేపిళ్ళు. ఆ తర్వాత మళ్ళా ఆయన ఆడాడ చేసి బాగా చేయించినాం. మళ్ళీ కొన్ని రోజులకు మాయపాము చేసి తోలేళ్ళు. ఆయనకు మళ్ళీ పాము కలిసింది, నాకు ఆమెలు వచ్చినాయి. ఆయనకు మందు పోసినప్పుడు నాకు ఆమెలు తగ్గిపోయినాయి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆయనకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ చనిపోయిందని సంతకాలు పెట్టిళ్ళు. కానీ ఆయనను దేవుడే అప్పుడు బ్రతికించండి. అప్పటి వరకు అయితే మాకు దేవుడు అని తెలియదు. కానీ హాస్పిటల్లో 3 నెలలు పట్టుకొని ఉన్నా. హాస్పిటల్లో తిరిగిన చిన్న పిల్లలను వదిలేసి హాస్పిటల్లోనే ఉన్నా. చూడటానికి ఎవరు రాలేదు, మమ్మల్ని చూడటానికి ఎవరు రాలేదు. మాకు అన్నము తినాలి అనే అన్నం లేదు. మాకు ఇంట్లో కిలో బియ్యం కూడా లేవు. మాకు మస్తు ఇబ్బందిలో ఉన్నాం, సమస్యలో ఉన్నాం. మాకు అప్పటికే 2 లక్షలు అప్పయింది. ఇంత భూమి లేదు. పిల్లలు చిన్న పిల్లలు ఆకలి నేర్చేవాళ్ళు. పిల్లలు పట్టుకొని హాస్పిటల్ ఇంటికి తిరిగేదాన్ని. మరి ఏం లేని స్థితి నాది. నా బ్రతికి ఏం లేదు. మన స్థితిలో మరి నేను అట్లనే మా ఆయనను బతికించుకున్నా. హాస్పిటల్లో ఉంది. ఆ మందులు కొన్ని రోజులు 3 నెలలు హాస్పిటల్లో తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఒక ఆయన పక్కకు ఉంటాడు. ఆయన రైస్ మిల్ ఉంటుంది. ఆయనే ఈ లోడ్ పడ్డది తీతురమ్మని మన ఖాళీ లేని మనిషిని తీసుకెళ్ళి లోడ్ తీస్తూ ఉంటే, రైస్ మిల్లు లోడ్ తీస్తూ ఉంటే ఆయన స్టార్టర్ వేసినప్పుడు ఆ రైస్ మిల్లులో చేతి ఇరుక్కున్నది. గుంజుకుంటే ఒక మధ్యలో తెగిపోయింది. మరి మన స్థితి మన కాళ్ళు మాత్రం మనిషి లేడు. అలాంటి మనిషిని తీసుకెళ్ళి అట్లా చేసినప్పుడు నేను పనికి పోయి వచ్చినప్పుడు ఆయన తీసుకొని నేను రాకముందుకే నేను పని పోయినా వచ్చే వరకే ఆయన తీసుకొని అరకాలకి వెళ్ళిండు. మరి వెళ్ళే వరకు ఒక ఆయన వచ్చి నాకు చెప్పిండు. మరి నేను వెళ్ళేసరికి కట్ అయి ఉన్నది. మరి హైదరాబాద్కి ఇట్లా తీసుకోపోలే అని అంటే ఆయన తీసుకోపోలేదు. మరి అప్పటికే ఆ 10,000 రూపాయలు ఆయన అప్పుడు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కాలంలో 10,000 అంటే 10 లక్షలతో సమానము. మరి అట్లా తీసుకెళ్ళినప్పుడు ఎవరికి అంతవరకే పెట్టింది, కానీ 1 రూపాయి కూడా మళ్ళీ ఇవ్వలేదు. మాకు అప్పుల సమస్య, పిల్లల సమస్య, భర్త సమస్య, తిండి లేక బట్టలు లేక మేము ఇబ్బంది పడేవాళ్ళము. మరి ఈయన మన స్థితిలో మన కాళ్ళు మాత్రం లేకపోయేది. మరి పిల్లలతో పాటుగా ఆయన కూడా చిన్న పిల్లగాడిలాగానే ఉండేది. మరి నేను ఆ పనికి పోయి తీసుకొచ్చిన పైసలు ఆ 10 రూపాయలలోనే అన్ని కూరగాయలు, బియ్యం, పాలు ఇట్లా తీసుకొచ్చి పెట్టేదాన్ని. మరి ఆ స్థితి నుంచి మేము చనిపోవాలని ఒక రోజు నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఈ కూలి చేయలేను, నేను పిల్లలు సాధలేను. నాకు కూడా ఈ పక్కే ఒక ఎడమ పక్క పార్ట్స్ పనిచేయకపోయేది. 5 నిమిషాలు నేను 10 నిమిషాలు గుండాకి పడిపోయేదాన్ని. ఎందుకంటే కిడ్నీ పనిచేయకపోయేది. ఒక పక్క పార్శ్వ నొప్పి, ఇదంతా చేయి కాలు కూడా పనిచేయకపోయేది, అడ్డం పడేదాన్ని. మరి నన్ను చూసేవాళ్ళు లేరు, నా భర్త చూసేవాళ్ళు లేరు, నా పిల్లలు చూసేవాళ్ళు లేరు. మరి నాకు కూడా చాలా బలగం ఉన్నారు, అక్కజనులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, పక్కనే ఉన్నారు. కానీ నన్ను ఆదరించే వాళ్ళు లేరు ఎవరు, నన్ను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. మరి నేను ఒక రోజు నిర్ణయం తీసుకున్నా. నా పిల్లలను చిన్న పిల్లలని అయినప్పటికైనా నేను అడిగినా, మరి మనం చనిపోదామా బిడ్డ అన్నప్పుడు చనిపోదామమ్మా అని పిల్లలు అన్నారు. మరి చనిపోవాలంటే కూడా మరి మందు కావాలంటే కూడా 60 రూపాయలు ఆ మందు సీసకు. మరి మందు డబ్బా లేక మరి మేము ఒకరోజు నైటు ఆలోచించుకొని చనిపోదామని నిర్ణయించుకున్నాం. మా భర్తని అడిగితే, మన ఖాళీ లేని ఆయనను కూడా అడిగితే చనిపోదామన్నాడు. అట్లనే ఆ స్థితిని మేము ఆ ఇబ్బందులు ఉన్నాం. మరి ఒకరోజు దేవుడిని నమ్ముకున్నాక వచ్చి, మరి చెల్లె రేపు అన్నిటికీ అన్ని దేవతలకు చేసి మీరు బాగలేరు, మరి మనం కన్నపురన మరి దేవుడు పేర్లు పెట్టి పిలుస్తాడట, మనం వెళ్దాము అడిగిపోదాము అని అంటే, మరి ఏమంటారు అక్క, మరి నేను అక్కడికి పోదామన్నా కూడా నాకు బస్ కిరాయి లేదు. మరి నా స్థితి ఇట్లున్నది, మరి నా పరిస్థితి బాగలేదు.
అని నేను ఆమెతో చెప్తే నేను బస్ కిరాయి పెడతా అని తీసుకెళ్తా అని ఆమె వచ్చి నైట్ పూట ఆమె చెప్పింది. చెప్పినప్పుడు సరే ఈ ఒక్కడు చూడు అని అన్నప్పుడు సరే చూద్దా అని అనుకున్నాక ఇక మళ్ళీ తెల్లారి మెట్లు ఎక్కిండు. ఆ మెట్ల మినికెళ్ళ నుంచే కింద పడిపోయిండు మనిషి. ఏంది ఈ స్థితి ఇట్లున్నదని నేను అనుకున్నా. ఏంది ప్రభు, అప్పుడు ప్రభు అంటే తెలియదు దేవుడు, ఏ దేవుడు మమ్మల్ని ఆదుకుంటాడో. మరి ఇక నేను తెల్లారితే శివరాత్రి మరి అన్ని విగ్రహాలకు చేసి నేను అనుకున్నా, మరి మమ్మల్ని బ్రతికించే దేవుడు లేడా, ఇక మమ్మల్ని బ్రతికియడా, ఏ దేవుడు లేడా, మమ్మల్ని కాపాడే దేవుడు లేడా, మా 5 ప్రాణాలు తీసుకుంటారా అని నేను అవన్నీ విగ్రహాలు ముందట పెట్టుకొని ఏడ్చేదాన్ని. అయితే ఆ రోజు వచ్చి పోదంపా చెల్లానా అన్నప్పుడు సరే అని పోయినాక ఆ రోజే పాలయ్య ప్రేయర్ పెట్టి పిలిచినప్పుడు నేనుకున్న సమస్య నేను విడిపిస్తాను, నీ రోగం నేను తీసేస్తాను, నీ భర్తను బాగు చేస్తాను, నీ అప్పు నుంచి విడిపిస్తా అని దేవుడు నా పేరు పెట్టి పిలిచినప్పుడు నేను అనుకున్నా నా మనసులో, మరి ఎవరు పిలుస్తానవో ఏమో, రాతలంటే చాలామంది ఉండవచ్చు, మరి నన్నే పిలుస్తానవా, ఆయన నాకేం తెలియదు కదా, మరి నిన్నేమనాలో నాకు తెలియదు కదా అని నేను అనుకున్నప్పటికీ మరి నా మనసులో ఉన్న మాట కూడా మళ్ళీ అయ్య పిలిచి ఈ మందరం అంతటికి 5 రాతలు ఉన్నారు, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అని పేరు పెట్టి పిలిచి నిన్నే నేను పిలిచేది అని నా మనసులో ఉన్న మాట మళ్ళా పిలిచినప్పటికీ అవునా నువ్వే నన్ను పిలిచినావా దేవా, మరి నీకు నేను సమస్య ఇస్తా అని అప్పుడు అన్నప్పుడు నాకు ఎట్లా వస్తాయి, నాకు అప్పు ఉంది, అప్పులో వచ్చి ఇంటి ముందు కూర్చున్నారు, మరి నేనేం చేయాలి, మరి నేను ఎక్కడ పోవాలి అని బాగా ఏడ్చేదాన్ని, బాగా ఇబ్బంది పడేదాన్ని. మరి అట్లనే దేవుడు నాకు ఆ రోజు మాట్లాడిన నుంచి నాకు దేవుడు మాట్లాడతాడని తెలియదు. మరి యేసు ప్రభు నాతో మాట్లాడే వారం రోజుల నుంచి నాతో దేవుడు మాట్లాడేది. నేను ఎటు వెళ్ళి తటే వచ్చి నన్ను చూసేవాడు దేవుడు. మరి నాకు ఇటువంటి సమస్యలు నేను ఏడుతా అంటే అమ్మ నువ్వు ఏడవకు అని చెప్పేటాడు దేవుడు. ఏంది దేవుడు ఇట్లా మాట్లాడతాడని నేను దేవుని బిడ్డలని అడిగిన, ఆయన ప్రాస్టర్ను కూడా అడిగితే అమ్మ దేవుడు మాట్లాడతాడు, కన్నీళ్ళు తోడతాడు, అమ్మ నీకున్న బాధ విడిపిస్తాడు అంటే పిల్లలకు బట్టలు లేవు, కటింగులు పెరిగినాయి, మగ పిల్లలు 3, మరి ఏం చేయాలి ప్రభువా, మరి నా భర్త బాగలేడు కదా, అప్పులు వచ్చి పోస్తున్నారు కదా అయ్యా, నేనేం చేయాలి అయ్యా అని నన్ను తీసుకో ప్రభువా అని నేను ఏడితే అప్పుడు అప్పులతో అందరితో మాట్లాడి ఇచ్చింది తీసుకో, నా బిడ్డ ఎంత ఇస్తే అంత తీసుకోమని చిన్న ఆటో ఉండే, ఆటో కూడా అమ్మి 40,000 వస్తే అసలే కట్టేసిన 2 లక్షలకు. కానీ ఏ రీతిలో తీరినాయో నాకు తెలియదు, కానీ 2 లక్షల అప్పు అయితే మాత్రం తీరింది. నేను అడిగేది ఒకే ఒకటి అడిగేదాన్ని, ప్రభువా ఉండటానికి ఇల్లు ఇయ్యయ్యా, కట్టుకునేటానికి బట్టలు ఇయ్యయ్యా, తినటానికి ఇంత తిండి పెట్టే ప్రభువా నాకు చాలా అయ్యా, నా పిల్లలు ఏడుతానులయ్యా అని నేను ఏడ్చేదాన్ని. కానీ దేవుడు నాకు ఈరోజు అన్ని సమృద్ధిగా ఇచ్చిండు ప్రభువు. నాకు అడిగిన అల్లా ఇచ్చిండు, నా నామములా నువ్వేం అడిగిన నీకు నేను ఇస్తాను వాగ్దానం చేసిండు దేవుడు. నాకు అడిగిన అల్లా నాకు అన్నీ సమకూర్చిండు. నాకు అసలు నేను నమ్ముకున్నప్పుడు ఒకే చీర మీద ప్రభు నమ్ముకున్న పిల్లలకు ఒక్కొక్క డ్రెస్, నా భర్త కూడా ఒక పిచ్చి వాళ్ళకి ఒక్కొక్క డ్రెస్తోనే మేము ప్రభు దగ్గరికి పోయినాం. కానీ దేవుడు సమృద్ధి ఒక్కొక్క అమ్మతో మాట్లాడి మాకు బట్టలు పంపించిండు దేవుడు. మరి దేవుడు మాకు ఆహారం కూడా సమృద్ధిగా ఇచ్చిండు. ఈరోజు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఆకలికి ఎప్పుడూ నేను అల్లాడలేదు, ఎందుకంటే నాకు అన్నీ ఇచ్చిండు కనుక. అన్నం పెట్టిండు దేవుడు, మరి ఉడవకుండా బియ్యము తెచ్చుకున్న దాంట్లోనే ఆశీర్వదించిండు ప్రభు. మరి ఇల్లు లేదు ప్రభు అని ఎప్పుడు ఇల్లు కూడా నా పిల్లలకి ఈ స్థితిలో అందరికి ఇల్లు ఇచ్చిండు. మరి దేవుడు మాకు 3 ఇల్లు ఇచ్చిండు ప్రభు. మరి ఇల్లు ఇచ్చిండు, మరి మాకు కావాలి అనుకునే అల్లా అన్నీ సమకూర్చిండు. అప్పు నుంచి మాత్రం బయటపడేసిండు ప్రభు. ఒక్క అప్పులైనా కూడా మా దగ్గరికి వచ్చానే కదా అనేది కదా అమ్మ, మరి నీవు ఎంత ఇస్తావో ఇచ్చిన కాడికి తీసుకెళ్తా, మీ దేవుడు నాతో మాట్లాడతాను అని అప్పులు కూడా వచ్చి చెప్తే అవునా నా దేవుడు నీతో మాట్లాడిందా, ఇచ్చింది తీసుకో నా బిడ్డ ఇచ్చింది తీసుకోమని అంటాడు. మరి నువ్వెంత ఇస్తావు అయ్యా అంటే నేను మళ్ళీ ప్రభుని అడిగిన, ప్రభువా మరి నేనేమి ఇవ్వాలయ్యా, నా దగ్గర ఏమున్నది అయ్యా అన్నప్పుడు అస్సలు కట్టు బిడ్డ అని అన్నప్పుడు నేను అందరికీ అసలు ఇచ్చిన. మళ్ళీ అయ్య దగ్గర సాక్ష్యం కూడా నేను చెప్పిన. మరి నన్ను దేవుడైతే ఈ స్థితిలో నిలబెట్టిండు అంటే ఇది దేవుని కృప.
ఈ దేవుని దయ వల్లనే, ఆయన కృప ద్వారానే నేను నా పిల్లలు బ్రతుకుతున్నాము. మరి అనుక్షణము దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. మరి అన్నీ ఇచ్చిండు సమృద్ధిగా. మరి నాకు కూడా పిండిగిరిని కావాలి ప్రభు అన్నప్పుడు పిండిగిరిని ఇచ్చిండు. మరి యేసయ్య మరి నాకు మాకు పిల్లలకు ఉండగా మనకు ఒక ఇల్లు కావాలి అన్నప్పుడు నాకు నూతన స్థలం ఇచ్చి మంచి ఇల్లు దేవుడు స్లాబ్ పోయించిండు. దేవునికి వందనాలు. మరి పిండి షాపుని పెట్టుకున్నాము, చికెన్ షాప్ కూడా మాకు దేవుడు ఇచ్చిండు. మరి ఈ స్థితిలో దేవుడిని ఏమి అడిగినా నాకు ఇచ్చుకుంటూ మమ్మల్ని పోషించుకుంటూ మా పిల్లలకు కూడా మరి క్రిస్టియన్ పిల్లలే కావాలి, దేవుడిని నమ్ముకున్న వాళ్ళే కావాలి. మనకు 4 అన్నల పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. మరి హిందువులు అది చేసుకోమంటే వద్ద చేసుకోను, కానీ అన్న నేను దేవుని నమ్ముకున్న పిల్లలే చేసుకుంటా అంటే సరే నీ దేవుని నమ్ముకున్న పిల్లలే చేసుకోమని మరి మా అన్నలు అన్నప్పుడు మనకు చక్కటి దేవుని నమ్మిన పిల్లల్ని ఇచ్చిండు దేవుడు. మరి నేను ఏం అడిగినవన్నీ దేవుడు నాకు ఇచ్చిండు కనుక మరి ఈ స్థితిలో మాకు ఈ మందిరములో దేవుడు నిలబెట్టుకొని మమ్మల్ని వాడుకున్న విధానం బట్టి మాకు సమృద్ధిగా ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కోట్లాది వందనాలు. ఇంటికి పెద్ద కోడల్ని, మరి తల్లిగారి ఇంట్లో చిన్న కూతుర్ని. మరి నేను విగ్రహం చేసేది, ఎందుకంటే మా అత్త మా మామయ్య లేడు, మా అత్త ఒకతే. మర్దులు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు, ఇద్దరు మర్దులు ఉంటారు. మరి ఇంటికి పెద్దది కనుక ఈమె చేయాలి అని నాతోనే చేపించేవాళ్ళు వాళ్ళు. అయితే సోమవారం రాయాసుని కానీ చేపించేవాళ్ళు. మరి మంగళవారం నాడు మరి ఎల్లమ్మ కానీ చేపించేవాళ్ళు. మరి మంగళవారం కంపల్సరీ చేసేదాన్ని నేను. మంగళవారం కంపల్సరీ, మంగళవారము, శుక్రవారము, సోమవారం చేసేదాన్ని. అయితే అట్లా కొద్ది రోజుల తర్వాత చేస్తా అంటేనే బాగలేము. ఎంత ఈ ఎల్లమ్మకు చేయాలి అన్నప్పుడు 5 ఆటలు తెచ్చి అప్పుడు చేసినప్పుడు మా స్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే అంత ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే లేవలేని పరిస్థితిలో ఏమీ లేని మా స్థితికి గుంట భూమి కూడా మాకు లేదు. కాకపోతే చిన్న ఇల్లు మాత్రం ఉన్నది. ఎందుకంటే అప్పుడు మా కొడుకు పుట్టిండు. మరి మా కొడుకు బాగలేకపోతే ఎల్లమ్మని చేయాలని వాళ్ళు చెప్పినప్పుడు సరే అని మేము చేసినప్పుడు ఆటలు తీసుకొచ్చి చేసినాక తెల్లారే మరి బాగలేము. ఎందుకంటే ఇంటికి చేసినాక తెల్లారే ఆకిట్లోకి ఏం లేదు, మంచిగా ఉన్న ఆకిట్లోకే ఒక మాయపాము వచ్చింది. అది మా భర్తని చేయి పట్టి ఈ చేతిలో పట్టి ఇట్లా పట్టుకున్నది. ఇక చూడు అని నాకు చూపించినప్పుడు అది ఉగులాడబడ్డది కట్లపాము. మరి అది పీకిన తర్వాత చేయికి రక్తం వచ్చేసింది, నాకు ఆమలు వచ్చేసింది. ఇక అట్లా ఎందుకు మరి నేను చేసిందే దేవుణ్ణి కదా, మరి మాకెందుకు ఇట్లా అయింది, మా స్థితి ఎందుకు అయింది, ఇది దేవుడే కదా, మరి దేవుడైతే ఇట్లెందుకు చేస్తాడు అని అన్నప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు అన్నారు కదా, ఇది చేతబడితో చేసింది బిడ్డ, మిమ్మల్ని ఆగం చేసి పారేసిండు. ఎందుకంటే అంతకుముందు మా బావని కూడా మాయపాము చేసి తోలితే మా బావకు మాయపాము కలిసి చనిపోయిండు. 20 ఏళ్ళ మా బావ చనిపోయిండు. మరి అట్లనే ఈయన కూడా అట్లనే చేసి పంపిస్తే ఈయన మరి అట్లా బ్రతికిండు. ఎందుకంటే దేవుని చిత్తం ఇట్లా ఉండవచ్చు, కానీ అది దేవుడు బ్రతికించిండు. అప్పుడు మరి ఏ దేవుడు అయితే బతికియాలి కదా అనుకున్నా కానీ బతికిచ్చిండు. మరి అట్లా నేను ఆ 2 విగ్రహాలను చేసేదాన్ని. చేసిన చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ శాతం వాటికి చేయకపోయేది. ఈ మూడు వారాలు మాత్రం నేను ఖచ్చితంగా చేసేదాన్ని. చేసినప్పటికీ అప్పుడు చేస్తా అంటే తిండి లేకపోయేది, చేస్తా అంటే బట్ట లేకపోయేది. ఎందుకు ఈ బయట అప్పు తీసుకొచ్చి వీటికి చేసేదాన్ని. మళ్ళీ ఈ అప్పు తీరక ముందుకే మళ్ళీ అప్పు తయారయ్యేది, మళ్ళీ చేసే టైం వచ్చేది. ఏం చేయాలి, ఎట్లా పెట్టి చేయాలి నేను. మరి అప్పుకు అప్పు అయిపోయింది. మరి ఈ అప్పు 3 సంవత్సరాల వరకు మిత్తి అయ్యేది. మిత్తికి మళ్ళీ మిత్తేసేది. అట్లా నేను ఒక 3 సార్లు 5 సంవత్సరాలు ఒక 3 సంవత్సరాలు అట్లా చేసేసరికి నాకు 1,00,000 దాటిపోయింది. అట్లా 1,00,000 దాటిపోయినాయి. మా భర్త యాక్సిడెంట్కు మరి రైస్ మిల్లులో పడి ఏలిపోయిన దానికి మరి ఈ విగ్రహాలు అన్నీ కలిసి 2 లక్షలు అయినాయి. ఈ 2 లక్షలు నేను ఏ రీతిలో తీర్పాలి, నేను ఒక్కదాన్ని 10 రూపాయల ఆ కూలీ పెట్టి నేను ఎట్లా తీర్పాలి, అందుకనే చనిపోయడానికి నిర్ణయించుకున్నాం అన్నమాట. అట్లా దాని ద్వారా ఆ అక్క వచ్చి నాకు చెప్పడము, నేను యేసుప్రభుని నమ్ముకునడము, ఆ స్థితిలో నుంచి మేము బయటపడ్డాము. కానీ ఏమీ లేని మమ్మల్ని చంపకపోవాలని చూసిన ఆ స్థితి నుంచి
మేము బయటకు వచ్చి యేసు ప్రభుని నమ్ముకొని మేము బాగైనాం. మా జీవితాలు ధన్యమైనవి. ఎందుకంటే గొప్ప దేవుని నమ్ముకున్నాం, గొప్ప దేవుని పోలి ఉన్నాం కనుక. ఇవన్నీ దేవుడు ఇస్తాడని నాకు తెలియదు, కానీ దేవుడు చేసిన వాగ్దానం ద్వారా ఆ వాగ్దానం మాత్రం ఎప్పుడూ తిరిగి పోదు. ఎందుకంటే మన జీవితంలో ఇచ్చిన దేవుడు వాగ్దానం మనకు చేసిండు కనుక అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. కానీ నీకు నా నామంలో ఏమడిగిన ఇస్తానని నేను ఏమీ పెద్దగా కోరుకోలేదు ప్రభు దగ్గర. కానీ అన్నాన్ని తినటానికి అన్నము తినటానికి తిండి పెట్టు ప్రభా, ఉండటానికి ఇల్లు ఈ ప్రభా, అయ్యా కట్టుకుంటానికి వస్త్రాలు ఈ ప్రభా నేను అడిగేదాన్ని. అవి నాకు నేను ఒకటే అడిగిన కావచ్చు, కానీ నాకు సమస్తం ఇచ్చిండు దేవుడు ఈ లోకంలో. అందుకు దేవుని నమ్మిన కనుక నాకు అన్ని ఇచ్చిండు. వాటిని నేను చేసిన కనుక నాలో ఉన్న సర్వస్వం పోయి అసలు మా శరీరములు కూడా పనికి కూడా కూలికి పోదాను కూడా మాకు సహకరించేది. అలాంటి పరిస్థితుల్లో నేను పడి ఉన్నా. కానీ ఆ స్థితి నుంచి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చి నన్ను ఈ స్థితిలో నిలబెట్టి తన సాక్షిగా నిలబెట్టుకొని నన్ను వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.